నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే కింద 3 ఇమేజెస్ పెట్టాడనమాట. సో, ఆ ఇమేజెస్ ఎలా చేయొచ్చు సింపుల్‌గా ఇమేజ్ ట్యాగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం. ఇమేజ్ ట్యాగ్ ఇది ఏదైతే ఉందో ఇది ఇమేజ్ ట్యాగ్ అనమాట. లైక్ ఇది కూడా ఏదైతే మనం ఇందాక అనుకున్నామో ఇన్‌లైన్ ఎలిమెంట్ అని చెప్పి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటదనమాట. ఇక్కడ ఇంకో ఇమేజ్ ట్యాగ్ ఉన్నది. ఇక్కడే ఫ్లవర్ బేసెస్ ఉంటది. లైక్ ఇక్కడ ఇమేజ్ ఎస్ఆర్‌సి అంటే మనం ఏదైతే ఇందాక అనుకున్నామో యూఆర్ఎల్ ఏదైతే ఇమేజ్ యూఆర్ఎల్ ఉందో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ బ్రాకెట్స్‌లో ఏదైతే జేపీజీ అనేది ఉందో ఆ ఇమేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఈ అట్రిబ్యూట్ అవసరం లేదు ఇప్పటికైతే పర్లేదు. నేను చెప్తాను తర్వాత. అట్రిబ్యూట్ ఎందుకంటే చెప్పాను కదా ఇందాక క్లాస్ నేమ్స్ ఇచ్చుకోవడానికి కానీ ఎనీథింగ్ ఇచ్చుకోవడానికి కానీ యూస్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ఫైన్, ఎక్కడ ఇద్దాం నార్మల్గా ఈ బీజీ కంటైనర్ కింద అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కంటైనర్ కింద కదా మనం ఇవ్వాల్సి డివ్ ఇచ్చుకుందాం. ఎందుకంటే మనం 3 ఇమేజెస్ ఇవ్వాలి. ఇక్కడ గుర్తున్నట్లయితే మీకు 3 ఇమేజెస్ ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి. సో ఈ ఈ 3 కలిపి ఒక డివ్ క్లాస్లో ఇచ్చేద్దాం. ఓకే, డివ్ క్లాస్ పేరు ఇమేజ్ అని పెట్టుకుందాం. ఓకే, ఇమేజ్ అని ఇచ్చుకుందాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇమేజ్ అని చెప్పాయి కదా, ఇమేజ్ దాన్ని ఎలా క్లోజ్ చేస్తాము // ఇంతే. ఇమేజ్ ట్యాగ్ ఇది ఏంటి అని చెప్పాను, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో అది సెల్ఫ్ క్లోజింగ్ ఎస్ఆర్సి ఈక్వల్ యూఆర్ఎల్ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేస్తాను యూఆర్ఎల్స్ కింద. ఓకే, ఆ యూఆర్ఎల్స్ తెచ్చుకుందాం ఒక నిమిషం. ఇక నేను జస్ట్ ఇమేజెస్ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేస్తాను. డోంట్ వరీ. చెప్పా కదా ఇమేజ్ ఎస్ఆర్సి ఏదైతే సోర్స్ ఉందో సోర్స్ ఈక్వల్ టు హెచ్టిటిపి ఇమేజ్ లైక్ ఇలా 3 ఇచ్చుకోండి. ఇక్కడ ఇమేజ్ ఇమేజ్ ఇమేజ్. సో ఇక్కడ మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 ఇమేజెస్ ఇచ్చాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి రన్ చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇది అసలు చాలా పెద్దగా వచ్చేసిన ఇమేజ్ అండ్ ఒకదాని కింద ఒకటి వచ్చేసినాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఒకదాని పక్కన ఒకటి. సో ఇది ఎలా అచీవ్ చేయాలనేది చెప్తాను 1 by 1. ఫస్ట్ ఇమేజెస్ ఏవైతున్నాయో పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, సో చిన్నగా చేసుకుందాం. దానికి ఏం చేద్దాం, మనం అట్రిబ్యూట్ అని చెప్పాయి కదా, క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చుకొని ఇమేజ్ అని 3 దాంట్లకు ఇచ్చేసుకుందాం. ఓకే, క్లాస్ సేమ్ ఇస్తే చెప్పాయి కదా. సో క్లాస్ నేమ్స్ సేమ్ ఇస్తే మల్టిపుల్ ట్యాగ్స్కి సేమ్ అయితే ఏవైతే సిఎస్ఎస్ రూల్స్ ఉన్నాయో ఆ సిఎస్ఎస్ రూల్స్ ఈ అన్నిటికీ ఏవైతే క్లాస్ నేమ్స్ దేనికి ఇచ్చామో అన్నిటికీ ఇక్కడ ఏవైతే రూల్ సెట్స్ ఉన్నాయో ఆ రూల్ సెట్స్ అనేవి అన్నిటికీ ఎగ్జిక్యూట్ అవుతాయి. రైట్, ఓకే కదా అంతవరకు. రైట్, ఇప్పుడు ఇమేజ్ ఇచ్చాను. ఇమేజ్ ఈ క్లాస్ సెలెక్టర్ ఎలా తీసుకోండి చెప్పాను కదా, డాట్తో తీసుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి, అంటే మెమరైజ్ చేసుకోండి. సో అలాగైతేనే అలా మాత్రమే గుర్తుంటూ ఉంటుంది, లేదు అంటే కష్టము. సో ఇప్పుడు మనం హైట్ ఇద్దాం. చాలా పెద్దగా అయిపోయింది కదా, హైట్ ఎంత ఇద్దాం, హైట్ ఒక 30 పిక్సెల్స్ ఇద్దాము. రైట్, బ్రెడ్త్ అనేది ఒక 138 పిక్సెల్స్ ఇద్దాము. రైట్, ఇక్కడ ఒక 40 పిక్సెల్స్ ఇద్దాం. రైట్, మీకు ఈజీగా ఇలా అయిపోతుంది. ఒకసారి చూద్దాము. ఇక్కడ హైట్ అనేది మరీ తక్కువ అయిపోయింది. బ్రెడ్త్ అనేది ఓకే పర్లేదు, 60 ఇద్దామా. రైట్, చూద్దాం. అలా మనము ఏదైతే పిక్సెల్స్ ఉన్నాయో పిక్సెల్స్ ఇచ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డోంట్ వరీ, దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి ఏది సెట్ అవుతుంది ఏంటి అనేది హైట్ పెట్టి ఇచ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది ఒక 200 ఇచ్చేద్దాం. ఓకే, 200 అనేది ఇంకా ఫిక్స్ అవ్వట్లేదు, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది, కొంచెం ఒక 220 ఇచ్చేద్దాం. రైట్, 220 ఇచ్చి చూద్దాము. ఇది ఫిక్స్ అయితే ఓకే. ఇలా ఫిక్స్ అయ్యి కొంచెం చూద్దాము. 200 ఇచ్చేద్దాం. డోవరే 200 ఇచ్చేస్తాం. ఇట్స్ వెల్ డోవరే. పిక్సెల్స్ అనేవి ఇమేజెస్ అనేవి వచ్చాయి, ఒకదాని పక్కన వచ్చాయి. ఇవి ఎందుకు ఒకదాని పక్కన ఒకటి వచ్చాయి, మనం ఇక్కడ ఈవెన్ మనం ఏం చేసాము ఇక్కడ
ఈవెన్ మనం క్లాస్ నేమ్స్ ఏవైతే డీఫ్లెక్స్, ఫ్లెక్స్ కంటైనర్ ఇవ్వకుండానే ఒకదాని పక్కన ఒకటి ఎందుకు వచ్చాయి అంటే చెప్పే కదా ఆల్రెడీ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇమేజెస్ అనేవి ఇన్లైన్ ఎలిమెంట్ ట్యాగ్స్. ఇన్లైన్ ట్యాగ్స్ ఏంటి అంటే అది దానికి ఎంత రిక్వైర్మెంట్ అయ్యిందో అంత మాత్రమే తీసుకుంటుంది. దాని పక్కన స్పేస్ ఉంటే వేరే ఎలిమెంట్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇక్కడ మనం ఎంత ఇచ్చాము, విడ్త్ అనేది 200 పిక్సెల్స్ మాత్రమే ఇచ్చాము. 200 పిక్సెల్స్ మాత్రమే ఇచ్చాము కాబట్టి అది 200 పిక్సెల్స్ తీసుకుంది. రిమైనింగ్ మొత్తం 33 VW ఇద్దాం. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నిటికీ. దానికి ఎంతైతే రిక్వైర్మెంట్ అయిందో అంత మాత్రమే తీసుకుంది అది. ఇప్పుడు కిందికి వెళ్ళింది, ఇక్కడ ప్లేస్ తక్కువైంది కాబట్టి అది రిమైనింగ్ కిందికి వెళ్ళింది ట్యాగ్. ఓకే, అలా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎలిమెంట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఇన్లైన్ ఎలిమెంట్ ఉందో అది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ మనం బూట్ స్టాంప్ క్లాస్ నేమ్స్ యూజ్ చేయకుండానే ఇవి ఒకదాని పక్కన ఒకటి వచ్చాయి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి మనం చేయాల్సింది, ఇక్కడ ఆల్రెడీ ఇది ఒక ట్యాగ్, ఇక్కడ ఒక బ్రేక్ లైన్, ఇవంతా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.